సో వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే విజయవాడలో జరగబోతుంది. మనతో పాటు ఆర్జీవి గారు ఉన్నారు, అప్డేట్స్ తెలుసుకుందాం. సార్, వ్యూహం విజయవాడలోనే ఎందుకు చేయాలనిపిస్తుంది? ఇప్పుడు విజయవాడ అనేది ఆబ్వియస్లీ ఈజ్ వన్ ఆఫ్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన క్యారెక్టర్స్ కానీ, ఇక్కడ జరిగిన పరిణామాలు కానీ, ఇక్కడికి సంబంధించిన రాజకీయాలు కానీ అన్నీ ఇక్కడ ఉన్నప్పుడు ఇది కోసం పక్క స్టేట్లో చేయలేము కదా, వేరే స్టేట్లో. అందుకని విజయవాడని చేయడం జరిగింది. అంటే పొలిటికల్ పరంగానే విజయవాడ వేదికగా మారిందా? పొలిటికల్ పరంగా కాదు, ఇప్పుడు చెప్పాను కదా మీకు, టోటల్ ఇట్ ఈస్ సెంట్రలైజ్డ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందుకని ఇక్కడ చేస్తాం. ఓకే, వ్యూహం ఎలా చూడబోతున్నాం మేము? కొత్తగా ఎలిమెంట్స్ అని పెడుతున్నారా, ఓన్లీ ఏపీ రాజకీయాల వరకే చూపించబోతున్నారా? ఇప్పుడు వ్యూహం అనే సినిమా పెట్టి మీరు క్యారెక్టర్స్ చూసినప్పుడు ఆబ్వియస్లీ కొత్తగా అంటే మీకు పబ్లిక్ డొమైన్లో అందరికీ తెలిసింది ఏది ఉండదు సినిమాలో. మీకు అవుట్కమ్ అనేది మీకు అక్కడ రిజిస్టర్ అవుతుంది, కానీ దాని వెనకాల పన్నిన వ్యూహాలు అన్నీ ఎలా షేప్ అప్ అయినాయని మాత్రం మీరు ఈ సినిమాలో చూస్తారు. అంటే మేము ఆల్రెడీ చూసిన క్యారెక్టర్సే మీరు చూపించారు, కానీ పేర్లు మార్చారు. సేమ్ పేర్లు, అన్నీ అయ్యే పేర్లు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్, వైఎస్ భారతి, అన్నీ అయ్యే పేర్లు. అంటే ఉన్నదే చూపించారని చెప్తున్నారా మీరు? ఉన్నది నేను నమ్మిన నిజం చూపిస్తాను. ఉన్నదే చూపించానంటే ఎవరికి తెలుస్తుంది? మీరు లేరు, నేను లేను అక్కడ. ఓకే, ట్విట్టర్ వేదికగా అయితే పవన్ కళ్యాణ్ ఎక్కువ ట్రోల్ చేయడం జరుగుతుంది. సో మీరు చేసిన కామెంట్స్ ఇంకా ఎక్కువ ట్రోల్ అవుతున్నాయి, దీనిపై మీరేమంటారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోల్ అంటే నాకు తెలియదు. ట్రోల్ అంటే నాకు అనిపించినప్పుడు నేను పెట్టేస్తున్నాను. అది ట్రోలా కాదా అనేది నేను చూడండి, నేను నిజంగా ఫీల్ అవుతాను. ట్రోల్ అంటే బై డెఫినేషన్ ఊరికేనే ఫీలింగ్ లేకుండా చేయటమా, లేకపోతే నిజంగా నమ్మి చేయటమా అన్న దాంట్లో ఒక డిఫరెన్స్ ఉండదని నా ఫీలింగ్. సో నేను నా లైఫ్లో ఎప్పుడు ఎవరిని ట్రోల్ చేయలేదండి. సార్, ఆర్జీవి అంటే ఆర్జీవితో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ బిగ్ బాస్లో కానీ ఎక్కడైనా ఫేమ్ అవుతున్నారు. సో అంటే మీరు మీతో చేస్తున్నారు ఫేమ్ అవుతున్నారా, లేదంటే వాళ్ళ టాలెంట్ ఏమైనా ఉందా? నేను టాలెంట్ ఉన్నోళ్ళని నేను హైప్ చేస్తాను, అంతేగాని నేను చేసినంత మాత్రాన్ని ఎవరు. ఎందుకంటే నచ్చేది అవతలోళ్ళు కాదు, నాకు కాదు కదా నచ్చేది. అవతలోళ్ళకి నచ్చగలిగితే కెపాసిటీ ఉంటుంది అంటేనే నేను చేస్తాను. ఓకే, ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు ఇప్పుడు అందరూ చాలా ఎక్కువ హీరోయిన్స్ ఉన్నారు. ఒకళ్ళ పేరు చెప్తే వేరే వాళ్ళ కోపం వస్తుంది కాబట్టి నేను చెప్పను. అంటే ఎవరైనా పెట్టి తీద్దాం అనుకుంటున్నారా? చాలామంది. నెక్స్ట్ శపథంలో కానీ లేదు, శపథం అయిపోయింది, సినిమా షూటింగ్ అయిపోయింది. అంటే అప్కమింగ్ ఫిల్మ్స్ ఏం రాబోతున్నాయి మరి? ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ, ఇప్పుడు పొలిటికల్గా చూసాము, ఎంటర్టైన్మెంట్ పరంగా ఏం రాబోతుంది చెప్తాను తర్వాత. ఇప్పుడు ఎవరితో తీసుకోబోతున్నా హీరో ఇప్పుడు చెప్పను. ఓకే, సో మొత్తానికి ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ అలా పొలిటికల్ పరంగా కానీ నేను ముందుగా అప్డేట్స్ ఇస్తాను. ఇప్పుడే ఏమి రివీల్ చేయను, మీరు చూడాల్సి ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికి విజయవాడలో అయితే ఆర్జీవి వ్యూహం అయితే మనం చూడబోతున్నాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఇక్కడ ఘనంగా నిర్వహించబోతున్నారు. ఏర్పాట్లు కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఇప్పుడు ఆయన వచ్చింది కూడా ఆ రిలీజ్ ఈవెంట్స్ని పరిశీలించడానికి అయితే వచ్చారు. ఓవరాల్గా ఇది ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఉన్న పరిస్థితి. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, విజయవాడ, జైస్వరాజ్య టీవీ.